మంది మహిళా రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. మేడం, ఏంటి ఈరోజు పవన్ కళ్యాణ్కి ఇంత ఘన స్వాగతం చెప్పడానికి కారణం ఏంటి? ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా అమరావతి నుంచి పెద్ద ఎత్తున మేమంతా రైతులను వచ్చి స్వాగతం పలుకుతున్నామండి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఇక్కడ అమరావతిలో రైతులు పడుతున్న కష్టాలు 5 సంవత్సరాలుగా ఆయన చూసి మాకు ఎంతో మేలు చేశారండి. ప్రతి విషయాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఆయన ఎండగట్టి రాష్ట్రం అంతా ప్రజల్లో తీసుకెళ్లి మాకెంతో మేలు చేశారు. 5 సంవత్సరాల నుంచి మేము ఏ పండుగ కూడా జరుపుకోలేదండి. ఇప్పుడు ఎన్నో బాధలు పడ్డాము. పవన్ కళ్యాణ్ గారికి మాకు ఎంతో అండగా ఉన్నారు. అందుకే మేమందరం ఆయన ఘన స్వాగతం చేపడుతున్నాము. ఆయన భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో పదవులు స్వీకరించాలని మేమంతా కోరుతున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవటం మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు ఎన్నో రోజులుగా మేము పడుతున్న కష్టాలకి ఆయన సంఘీభావం తెలియజేసి ఎన్నో పాటలు పడ్డారండి. శ్రమించి పోలీసులు అడ్డుపడినా కూడా ఊరుకోకుండా ముందుకొచ్చి మాకు సంఘీభావం తెలిసి అందుకు మేము చాలా అండగా ఉన్నారండి బాబు. అదే అండగా ఉన్నారు మాకు పవన్ కళ్యాణ్ రాజధాని ఉద్యమం సమయం అండగా ఉన్నారని రైతులందరూ చెబుతూ ఉన్నారు. మహిళా రైతులందరూ కూడా ప్లకార్డులు పట్టుకుని వాళ్ళంతా కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జనసేన నేతలంతా కూడా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కడబోతుంది. ఇక్కడంతా కూడా ఇక్కడి నుంచే మొత్తం ర్యాలీ ప్రారంభం కాబోతుంది. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ గజమాల కూడా ఇక్కడ పైన క్రేన్ల సాయంతో ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ స్వాగతం చెప్పడానికి. ఏదేమైనప్పటికీ సీడ్ యాక్సెస్ రోడ్ అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం కోలాహల వాతావరణం కనబడుతుంది. పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి అటు జనసేనతో పాటు అమరావతి రైతులు టీడీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా తరలి రావడంతో ఒక కోలాహల వాతావరణం అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద కనబడుతుంది. పూర్తిగా రైతులు అందరూ కూడా ఇక్కడికి చేరుకుని పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి అయితే సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికైతే రాబోతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్.